నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు గానీ నీకు తెలియకుండానే ప్రేమ నీ మైండ్లో హార్ట్లో ఫిక్స్ అయిపోయింది. స్నేహ ఎప్పుడో సైడ్ అయిపోయింది. ఆ సైడ్ అయిన స్నేహకి క్లారిటీ ఇచ్చేసి నీ మనసులో ఫీడ్ అయిన ప్రేమ గురించి ఆలోచించు. నీకు సగం స్ట్రగుల్ తగ్గిపోద్ది. ఏటంటావు? రేయ్, అర్ధాంతరంగా నువ్వు ఎప్పుడైనా మర్డర్ అయిపోతానని నీకు అనిపించిందా? లేదా? ఏ నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో అదే జరుగుతా. అమ్మో, వీడి టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోయింది. అరే, నేను ఎవరిని నిజంగా ప్రేమిస్తున్నాను, ఎవరిని అవసరం కోసం ప్రేమిస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. వీడి పైచుండే ఈ చైన్ నీ మెళ్ళో ఉంటే నెలవంకకి నెక్లెస్ పెట్టినట్టే ఉంటుంది. అవును, ప్రేమకి లాకెట్ ఇచ్చి మేనేజ్ చేశాను. ఇక్కడ స్నేహ ప్రేమకి గిఫ్ట్ ఇచ్చానని చెప్పి చాలా ఫీల్ అయిపోయింది. ప్రేమ కూడా స్నేహ బర్త్డే అని కాఫీ షాప్లో అంత హంగామా చేశానని నెగిటివ్గా ఫీల్ అయి ఉంటుందా? ఎందుకైనా మంచిది, మార్నింగ్ ప్రేమ ఇంటికెళ్ళి తన మూడు ఎలా ఉందో చూడాలి. నేను బాధ్యత తీసుకోపోవచ్చు కరుణ. మనసున్న మహారాజా, దానికి మంచి చెడు తెలుస్తుంది. ప్రేమ తండ్రి కసాయివాడు కాదు. అండర్లైన్ అలా చూడటం కాదు, అండర్లైన్ చేసుకో. నాన్నలో ఇదివరకు ఉన్నంత కఠినత్వం లేదు. చిన్నపాటి మార్పు కనిపిస్తోంది. ఆయన మెల్లమెల్లగా పూర్తిగా బాధ్యత గల మనిషిగా మారిపోతే చాలా బాగుంటుంది. అక్కా అక్కా పండు, ఏంట్రా బ్రష్ చేసావా? టిఫిన్ పెట్టనా? టిఫిన్ కాదక్కా, నీతో ఒక విషయం చెప్దామని. ఏంట్రా? నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా 10th పాస్ అవుతానక్కా. నేను కోరుకునేది కూడా అదేరా. చూస్తున్నానులే, ఈ మధ్య శ్రద్ధగానే చదువుతున్నావు. నువ్వు పాస్ అవుతావని నాకు కూడా నమ్మకం కుదిరింది. కాకపోతే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలక్కా. ఏంట్రా అది? చేడి రే, ఏంట్రా రే, లేకు. నువ్వు చేస్తానంటేనే చెప్తా. వదలరా. నువ్వింత పెద్ద నమస్కారం చేస్తున్నావెందుకు? హెల్ప్ అంటున్నావు, ఏంటి మ్యాటర్? కాలేజ్కి వెళ్తున్నావు కాబట్టి కొంపదీసి బైక్ అని కొనిమంటున్నావా? అదేం కాదక్కా. మరి నేను 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతాను. నన్ను కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయొద్దు. ఏ, ఎందుకని? క్వశ్చన్ లేదక్కా, నేను గవర్నమెంట్ కాలేజీలోనే చేరుతాను అంతే. సరే సరే, నువ్వు ముందు లే, లే పైకి లే. అర్థమైందిరా. ప్రైవేట్ కాలేజ్లో అయితే ఫీజులు ఎక్కువగా ఉంటాయని, దానికోసం ఈ అక్క అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నావు కదూ? ఈ వయసులో అక్క కష్టం గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ నా కష్టాల గురించి, ఈ ఇంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకురా. ఎంత ఖర్చైనా సరే, నా శక్తికి మించైనా సరే
నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేస్తాం, ఓకే? మనకి ఆస్తులు ఎలాగూ లేవు, కనీసం చదువైనా ఉంటే బతకడానికి ఓ దారి కనిపిస్తుంది. నువ్వు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ధ్యాస అంతా చదువు మీదే పెట్టు. నీకు ఇలా అర్థమైంది అక్క? ఏంట్రా? నేను గవర్నమెంట్ కాలేజ్లోనే చేరతాననడానికి వేరే కారణం ఉందక్క. ప్రైవేట్ కాలేజీలో అయితే చేపని తోమినట్టు 24 గంటలు చదువు చదువు అని తోమేస్తారక్క. పైగా టైంకి వెళ్ళాలి. అది నా వల్ల కాదు. మ్మ్. అంటే నీ ఏడుపంతా టైంకి కాలేజ్కి వెళ్ళి చదవాల్సి వస్తుందనే కదా? అంతే కదక్క. ఒరే వెధవా, నిన్ను అక్క, అక్క, అక్క. ఆగు. అమ్మా శివమ్మా, ఏంటమ్మా అంత సీరియస్ గా ఫైల్స్ చూస్తున్నావు? ఆఫీస్ అకౌంట్స్ మావయ్య. పవర్ లేని పదవి, డబ్బు లేని జీవితం. కుడి చేత్తో చెక్కుల మీద సంతకం పెట్టే పవర్ ఉందా? ఎడం చేత్తో అడిగిన వాడికి అడిగినంత క్యాష్ ఇచ్చే విషయం ఉందా? ఏదీ లేనప్పుడు ఎందుకమ్మా అంత బుర్ర చించుకుంటావు ఆ ఫైల్స్ తో? ఇవాళ పవర్ మనకి లేకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు నాకు మంచి టైం వస్తుంది మావయ్య. శివాగ్ని, ఏంటల్లుడు ఇవాళ మంచి హుషారుగా కనిపిస్తున్నా? ఒక గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి. ఏంటి ప్రణయ్ అది? ఇదివరకు ప్రేమ వాళ్ళ ఇంటి పక్కన పూజారి గారు ఉండేవారు, గుర్తుందా? అవును, శివమ్మతో ఆయన యాగం కూడా జరిపించాడు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? వాళ్లే ఇప్పుడు మనకి పెద్ద హెల్ప్ చేయబోతున్నారు శివాగ్ని. అర్థమయ్యేలా చెప్పు ప్రణయ్. ఏం లేదు శివాగ్ని, పూజారి గారి వాళ్ళ అబ్బాయి శ్రావణ్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు. మన పాపకు ఆపరేషన్ మిస్ అయిందన్న విషయం ప్రేమ వాళ్ళతో చెప్పిందంట. వాళ్ళిప్పుడు మన పాపకి బెంగళూరులో ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే ఆపరేషన్. మన పాపకి మాట రాబోతుంది శివాగ్ని. రేపు మార్నింగ్ ఫ్లైట్కే వాళ్ళతో పాటు నేను బెంగళూరు వెళ్తున్నాను. ముందు పూజారి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన్ని గాని కలిశాడంటే ప్రణయ్ ప్రేమ లైఫ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఆ ధైర్యంతో పూజారి నిజాలు బయట పెడితే లక్ష్మీ చావుకి కారణం మేమే అని చెప్పేస్తే ఏంటి శివాగ్ని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వింత గుడ్ న్యూస్ చెప్పావు కదా, ఆ షాక్ లో అవునలుడు, ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటరు నిజంగా మాకు షాకే. అయితే నేను కూడా మీతో పాటు బెంగళూరు వస్తాను ప్రణయ్. లేదు శివాగ్ని, నేను ఈ గురించి ఆలోచించలేదు. 3 టికెట్సే బుక్ చేశాను. అది కాదు ప్రణయ్, నేను పాపతో పిన్ని అని ముందుగా నేనే పిలిపించుకోవాలి. అలాగే పిలిపించుకుందు గాని ఎంతసేపు ఆపరేషను? 2 అవర్స్లో అయిపోతుంది. రేపు ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేస్తాం. ఫోన్లే అల్లుడు, అంతగా అడుగుతోంది కదా పాపం. ఎందుకంత టెన్షను? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. అంతవరకు ఇక్కడే రిలాక్స్గా ఉండండి. నేను వెళ్ళి లగేజ్ చదువుకుంటాను. నువ్వు వెళ్ళా పూజారిని కలుస్తానంటుంటే ఇంకా రిలాక్స్ ఏంట్రా? ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఆ పూజారిని ప్రణయ్ కలిశాడంటే ఏం చేద్దాం? మనకి ముసలం ముంచుకొచ్చినట్లు అప్పుడంటే ప్రేమనో ఆ పూజారి కొడుకునో ఏదో చేస్తామని చెప్పి ఆ ముసలోడు నోరు విప్పలేదు. దానికి తోడు ఆపరేషన్ జరిగితే పాపకి మాట వస్తుంది. ఎలాగైనా ఈ ప్రయత్నాన్ని ఆపకపోతే మనం మునిగిపోతాం మావయ్య. నువ్వు చెప్పేది నిజమా ప్రేమ? అవును త్రిష, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అది నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. నిజంగా శ్రావణ్కి థ్యాంక్స్ చెప్పాలమ్మా. అవును ప్రేమ, ఇక్కడ ఉన్నంతకాలం ఏదో విధంగా మనకి హెల్ప్ చేస్తూనుండేవాడు. ఇప్పుడు ఉద్యోగం పేరుతో
బెంగళూరు వెళ్ళిపోయినా మన పరిస్థితి తెలుసుకొని హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అవును, ఇక్కడున్న పరిస్థితులన్నీ అతనికి ఎలా తెలుసు? తెలుసు, ఎందుకంటే నీతో పాటు నాకున్న బెస్ట్ ఫ్రెండ్ తనే. నేనెప్పుడు పర్టికులర్ గా తనకి ఫోన్లు మెసేజ్లు చేయకపోయినా కూడా తను మాత్రం ఎప్పటికప్పుడు నా గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉంటున్నాడు. పాపకి ఆపరేషన్ జరుగుతుందన్నందుకు చాలా చాలా ఆనందపడ్డాడు. డాక్టర్కి యాక్సిడెంట్ అయిన కారణంగా పాప ఆపరేషన్ ఆగిపోయిందన్న విషయం చెప్పాను. తను కూడా చాలా ఫీల్ అయ్యాడు. అందుకే ఇప్పుడు నా కోసం అని చెప్పి బెంగళూరులో పాపకు ఆపరేషన్ ఏర్పాటు చేశాడు. నీ టైం స్టార్ట్ అయింది ప్రేమ. అందుకే పాపకి ఆపరేషన్ మిస్ అయింది అనుకునే లోపే మరో ఛాన్స్ దొరికింది. ఒక పక్క ముహూర్తాలు పెట్టుకున్నారు. 6 వారాల్లో ప్రణయ్తో పెళ్లి. ఈ లోపే పాపకి మాట వచ్చేస్తుంది. మా చిట్టి తల్లికి మాట కూడా వచ్చేస్తుంది. అక్క, నువ్వు ప్రణయ్ బావని పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా విమానం ఎక్కించాలి, సరేనా? నాకు మాత్రం 100 రూపాయలు కావాలి. లక్ష్మిని చంపడం దగ్గర నుంచి నిన్న డాక్టర్ హత్య వరకు చేయకూడని పనులన్నీ చేస్తున్నా టెన్షన్లు మాత్రం మనల్ని వదల్లేదమ్మా. ఒకటి తప్పిందనుకుంటే ఇంకొకటి, అది తప్పించావంటే మరొకటి. ఇప్పుడొచ్చింది టెన్షన్ కాదు శివాగ్ని, అందర్నీ ముంచే ముసలం. ఆ పెద్ద పూజారికి అన్ని విషయాలు తెలుసు. లక్ష్మిని చంపించింది మనవే అని కూడా తెలుసు. పిలుస్తాడు. అన్నిటికీ సమాధానం ఇదిగో. ఏంటిది? బెంగళూరుకి ఫ్లైట్ టికెట్. అంటే నేను బెంగళూరు వెళ్తున్నాను. ప్రణయ్ వద్దన్నాడు కదా. సడన్ గా నువ్వు వెళ్తే ప్రణయ్ అనుమానిస్తాడేమో. అనుమానిస్తే మేనేజ్ చేయడం మనకి తెలీదా? హ, ప్రణయ్ సెంటిమెంటల్ ఫూల్ అమ్మా. వాణ్ణి ఆ సెంటిమెంట్ తోనే కొడతాను. ఆ పూజారి గారి నోరు కట్టేస్తాను. పాపకి మాట రాకుండా ఏమైనా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు.
మామయ్య ప్రేమ బాగున్నావా? మేం బాగున్నాం మామయ్య, మీరెలా ఉన్నారు? మేం బాగున్నామమ్మా. హాయ్ శ్రావణ్. హాయ్ ప్రేమ. హాయ్ రౌడీ. ఆ, ఆ. ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. అబ్బా, ఎన్ని కోట్లు కుమ్మరిస్తే ఈ అదృష్టం దక్కుతుంది. మామయ్య తను ప్రణయ్, తెలుసుగా? ఈ నాకు తెలుసు ప్రేమ, మా శివాగ్నితో యాగాలు జరిపించేవారు. తను శ్రావణ్, మా మామయ్య వాళ్ళ అబ్బాయి. హలో సార్. హాయ్. ఎప్పుడు నా గురించి ఆలోచించే ఒక మంచి స్నేహితుడు. సరేనమ్మా, పదండి డాక్టర్ గారిని కలుద్దాం. పాపకి మాట ఎలా పోయింది? తన అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోవడం తన కళ్ళ ముందే జరిగింది. ఆ షాక్తోనే పాప గొంతు మూగిపోయింది డాక్టర్. పాప అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు ఆటోలో ఉందా? లేదు డాక్టర్ గారు, పాపకి ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని రోడ్డు మీదకి తీసుకెళ్లాను. ఆ క్షణంలోనే ఆ యాక్సిడెంట్ జరిగింది. కళ్ళ ముందు జరిగిన ఆ ఘటన ఇప్పటికీ కనుమరుగు కావటం లేదు. లక్ష్మీ విక్టర్ల చావుకి రాత రాసిన ఆ దేవుడు కారణమైతే, అదే సమయానికి దీనిని బయటకు తీసుకెళ్ళి దీని గొంతు పోవటానికి నేను కారణమయ్యాను. లేదంటే అమ్మా నాన్న చనిపోయారనే బాధ ఉండేది, కానీ దీనికి మాట ఉండేది. ఊరుకోండి మామయ్య. పాపకు ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మాట వస్తుంది కదా? టెస్ట్లన్నీ చేసిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. అంటే డాక్టర్. నథింగ్ టు వరీ. మీరు చెప్పిన దాని ప్రకారం తను షాక్కి గురవడం వల్లే ఇలా జరిగింది. చిన్న వయసే కదా, డోంట్ వరీ. పాపకి ఖచ్చితంగా మాట వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్కి ముందు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఈ పేపర్స్ మీద సంతకాలు చేయాలి. నేను పెడతాను డాక్టర్. ఇందులో ఉన్న ఫార్మాలిటీస్ చూసుకొని సైన్ చేయండి.
ప్రణయ్